సున్నా పూసింది. అయ్యో ఎంత పొరపాటు జరిగింది. అమ్మాయి చిన్నమ్మాయి చిత్ర పెరట్లో ఉండవలసిన సున్నపిడ తీసుకొచ్చి అక్కయ్య పడగదులు ఎందుకు పెట్టేవి? బావగారు తెలియక అందులో మూతి పెట్టారు. ఎందులో? పిడతలో. ఊరికో పెద్ద మనిషి, నేను చీరాల నుంచి వచ్చింది మీ పిడతల్లో మూతులు పెడతానికి. బాబు సరే గాని అమ్మాయి పోతా నా గురించి ఏమని చెప్పి? చాలా చెప్పింది బాబు. ఎందుకు చెప్పదు? కేక అనిపించా. చాలా చెప్పింది. అమ్మా శెట్టి గారు సందకాడ సవాల్ కరెక్ట్ గా చెప్పింది. కానీ ఏకో దానికల్లా దివాలి. ఊరికో పెద్ద మనిషి, నువ్వు శుభకార్యానికి పనికిరావే. అమ్మాయి చిన్నమ్మా ఏమిటమ్మా ఏమిటి అంతలా భయపడ్డా? డబ్బులున్నాళ్ళు బుల్లోడా, ఇప్పుడేం పూచాడా? లచ్చప్ప అమ్మాయి దడుచుకుని తట్టుకుంది, పొద్దున్నే అద్దంకి పంపి యంత్రం వేసి పంపిస్తా. ఇది ఉంది అద్దింకులోనే, అదే ఆ బజార్కి. అసలు ఏమి బావగారులేమ్మా, అక్కాయి సొమ్ము పూసి స్లో చేసినట్లేవి, కాస్త తుడిచిపెట్టమ్మా. ఎంత అందంగా ఉండారో. బాగున్నాడు. అక్క అద్దటం, చెల్లెలు దిద్దటం, ఏమి అడ్జస్ట్మెంట్, ఏమి అడ్జస్ట్మెంట్. నీకు ఎన్నిసార్లు చెప్పింది మా ఓనీలు దమ్మని. చెప్పాగమ్మా, నీకు ఒళ్ళు పెరిగింది అని బుద్ధి పెరగలేదు. తీసుకునేది కండవ తీసుకుంటే ఏమరికి వచ్చింది? ఎందుకు ఈ కండవ నీకు? ఓని వేసుకుంటానే. పైట వేసుకో. వేసుకోమ్మా. లాగాక అమ్మా సరిపోవట్లేదే. సరిపోవట్లా? ఎక్కడ దాకా వచ్చింది? అట్టాటోళ్ళది చెప్పరు ఎట్టేసుకోవాల్సింది. వాళ్ళకే సరిపోవట్లేదు. ఇట్లా వేసుకొని తిప్పి ఇక్కడ ఒక పిన్ను పెట్టాలి, కింద ఇక్కడ ఒక పిన్ను పెట్టాలి. ఆడ ఒక పిన్ను పెట్టి 7 ఆరంగా మేకొట్టి కొట్టండి. ఏమి వ్యవహారం ఈ వ్యవహారము? ఏం కావాలమ్మా? అమ్మా చల్లేస్తుంది, కోటిప్పించవే. చలి వేస్తుంది. అరే ఒంటి మీద వస్తువులు అడుగుతారేంది? గుట్టించుకోవచ్చు ఇవ్వండి. అరే పెట్టుకున్న వస్తువులు అడుగుతారు. మర్యాదగా ఇంకేం కావాలి తల్లి? ఇంకేం కావాలి తల్లి? అరే పెట్టుకున్న వస్తువులు అడుగుతారేంది? అరే ఇవ్వండి, పిల్ల అడుగుతుంది. అరే ఒంటి మీద వస్తువులు అడుగుతావేంది? పిల్లతో నీకు పని లేదా? ఏం పని ఉండదా? కడుపు కావాలా? ఇంకేం కావాలమ్మా? ఏం కావాలి అడుగుమ్మా. పంచి కావాలి. పంచేందుకే? అమ్మా లంగా కుట్టించుకుంటానే. లంగా కుట్టుకుంటా? అవునే. ఎన్ని మీటర్లు పడుతుందమ్మా? అమ్మా 3 మీటర్లు చాలేవే. 3 మీటర్ల? 3 మీటర్ల చాలేవే. నీకు 6 మీటర్లు కావాలి కదా, 3 మీటర్లు ఎట్లా సరిపోయింది? పంచి అంటామండి, పంచి అంటాం. లచ్చప్ప పెద్దమ్మాయికి వాచీలు ఉంగరాలు ఇచ్చాను, చిన్నమ్మాయికి కోటు టోపీ ఇచ్చాను. ఇదొక్కటి అడగ్గాక ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. అరే ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ఏం చేత లోపల డైరీ లేదు, అమ్మ కడుపు మాడ. ఇది పట్టుకోండి. ఎందుకు పట్టుకోండి చెప్తా. ఇది గోసి పెట్టుకొని కూడా తీసుకుపోయింది. అసలు మయ్యన్నాడు, ఓరి ఎదవా నువ్వు ఏ బజార్ కన్నా పోగాని ఈ బజార్కి వద్దన్నాడు. ఈ ఎదవ ఇంటేనేగా. మగడుపు మాడ. బావా నీ యాది మమ్మకి కరెక్ట్ సరిపోయింది. ఒక్క నాదేందమ్మా, ఈ అద్దంకి పట్టణంలో ఎవరు ఆదైనా మీ అమ్మకి కరెక్ట్ గా సరిపోద్ది. ఏడ్చాడు ఎదవా అంటే ఆ కందిని ఏడ కూడా పూసారనమాట. ఎటు బావాలి ఎటు
అటువంటి పోండి గారు అద్దంకి పట్టణ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే హనుమంతరావు గారికి వారి కుటుంబానికి నా సానుభూతిని తెలియపరుస్తున్నాను. మాది చీరాల పట్టణం. నేను సుబ్బిశెట్టిగా ఫస్ట్ యూట్యూబ్లో కొంత నేర్చుకొని తర్వాత ఫినిషింగ్ టచ్ కోసం మరి అద్దంకి నాగేశ్వరరావు గారు శ్రీహరి పాత్రధార అయినటువంటి వారి దగ్గరికి వచ్చి మిగతా నేర్చుకొని తెలంగాణ ఇటు కోస్తాలో ఆడుతున్నాను. మీ అందరి సహకారంతో మరి అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుబ్బారావు గారు ఫస్ట్లో నా దగ్గరికి వచ్చి గురువుగారు నాకు నేర్పాలన్నారు. ఎందుకంటే ఇప్పుడు చీరాల కాలేజీలో పనిచేస్తుంటారండి ఆయన. మీరు మంచి ఉच्च స్థితిలో ఉన్నారు, మీకు ఎందుకులేండి ఈ ఆర్టు గిట్టు ఈ గోళ, ఎందుకంటే కాదండి కళారాధన కొంత కావాలి, మీరు నాకు నేర్పించాలి క్యారెక్టర్ అంటే చెప్పించుకున్నాడు. కష్టపడి అక్కడి నుంచి కరోనా టైంలో అనుకుంటా, కరోనా ముందు వచ్చారు. రోజు వచ్చేవాడు పాపం చీరాల నుంచి అద్దంకి వస్తే కష్టపడి నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆడుతున్నాడు, బాగా ప్రదర్శన చేస్తున్నాడు. అటు గోదావరి జిల్లాలో కూడా వెళ్ళాడు. పోతే ఇటీవల మొన్న పోయిన నెల 20 ముందు నెల 20వ తారీఖు కూడా అద్దంకిలో ఆడించాను. పోతే సుబ్బారావు గారు ఇంకా వృద్ధి కావాలని, పైకి రావాలని మనసావాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తర్వాత తమ్ముడు శ్రీనివాసరావు వస్తాడండి. ఆ తమ్ముడితో పాటు సిలార్ వాళ్ళిద్దరు కాంబినేషన్తో సుబ్బిశెట్టి శ్రీహరి కాంబినేషన్ ఉంటుంది. అది కూడా నాటకం పూర్తిగా చూసి జయప్రదం చేస్తారని మరీ కోరుతున్నాం. ముఖ్యంగా మా ఆర్కెస్ట్రా వారు చాలా గొప్ప ఆర్కెస్ట్రా అండి. హెచ్ఎంఏ రికార్డిస్ట్ మా యలవంతరావు గారు హెచ్ఎంఏ రికార్డిస్ట్ అండి. హెచ్ఎంఏ రికార్డులో కిలారినెట్ వాయించారు. అట్నే మా దాసు గారు కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు. మరి మనిషి బ్రతకాలంటే గుండె ఎంత అవసరం, మరి నాటకం బ్రతకాలి, ఆర్టిస్టు బ్రతకాలి అంటే మాత్రం ఆర్కెస్ట్రా అవసరం, మైక్ అవసరం. మైక్ సుబ్బారావు గారు ఈ 2-3 జిల్లాల్లో పెద్ద పేరు మైక్. ఎందుకంటే ఆపరేటింగ్ ఆయనకు బాగా తెలుసు. ఈ మైక్ తోటి, ఈ ఆర్కెస్ట్రా తోటి మేము రాణించగలుగుతాం. ఎక్కడంటే వాళ్ళు లేని మేము లేవు, మీరు లేని మేము లేవు. అందువల్ల వారిని కూడా మీ ఆశీస్సులు ఇచ్చి దీవించాలని మరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. హలో నాగేశ్వరరావు గారు, గతంలో కాళిదాస్ కోటేశ్వరరావు గారు, సూరవరం వెంకటేశ్వరరావు గారు ఒక బ్యాచ్, వివి స్వామి గారు, చీరాల సుబ్బయ్య గారు ఒక బ్యాచ్. అంటే 1970లో జరిగిన విషయాలు నేను చెబుతున్నాను. అప్పుడు ఆ రికార్డులో సరే నేను వాయించాం. సూరవరపు గారు వేషం అసలు శ్రీహరి అంటే ఇట్లా ఉంటుంది కావాలని ప్రేక్షకులు చూసేవాళ్ళు. అసలు వేశ్య అంటే ఏంటి, వేశ్యకుండాల్సిన పద్ధతి ఏందని ఈ రోజున మా నాగేశ్వరరావు మా సోదరుడు ఆ వేషానికి ఎంత న్యాయం చేస్తున్నాడంటే అంత న్యాయం. శ్రీహరి అంటే సంగీతము, సాహిత్యము, వేదము మొత్తం తెలుసు. అదేవిధంగా భాష కానీ, వేషం కానీ మరి నాగేశ్వరరావు గారు అంత బాగా చేస్తున్నాడు. అట్లా మా సోదరుడు అద్దంకి శ్రీనివాసరావు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎవరు సుబ్బిశెట్టి అంటే అద్దంకి శ్రీనివాసరావు. రాయలసీమ బాగుండి, పోతే తెలంగాణ బాగానేవ్వండి, శ్రీకాకుళం బాగుండి, ఎక్కడే పోయినా మరి భగవంతుడు ఆయనకు అదృష్టం ఇచ్చాడు. కష్టపడ్డాడు, వేషం రావడంతో స్టేజ్కి అమ్మటే జనంలోకి వెళ్ళిపోతున్నాడు. అట్నే మా నాగేశ్వరరావు మా సోదరుడు బ్రహ్మాండంగా వేషం చేయటం కానీ ఏదైనా కానీ ఆయనకు ఆ భగవంతుడు అదృష్టం ఇచ్చాడు. మీ ఆశీస్సులు ఎప్పుడు ఉన్నారు. లక్ష్మి గారికి పర్మనెంట్గా వాయించారు. ఈయన పర్మనెంట్గా వాయించే రికార్డులో, హెచ్ఎంఏ రికార్డు వాయించిన మహానుభావులు. ఆ మహానుభావులు ఇక్కడ ఇప్పటికీ ఉండి మాకు కూడా వాయించి మమ్మల్ని వృద్ధిలోకి తెచ్చాడు మహానుభావుడు. ఇంకా 100 ఏళ్ళు కాదు 200 ఏళ్ళు బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. మీ పోతే ఆర్టిస్టులు బ్రతకాలండి, బ్రతికితే కానీ మేము బ్రతకటానికి ఉండదు. పోతే మా దాసు గారు కూడా చక్కని హార్మోనిస్టు, మంచి హార్మోనిస్టు, మరి సహృదయుడు. మీరు హనుమంతరావు, దాసు, మేము అంతా కలిసి చిత్రులు ఆడుకునేవాళ్ళం. దాసుతోటి మరీ ఎక్కువ చిత్రులు ఆడేవాడు హనుమంతరావు. మరి మా అనుబంధాలు ఇవాళ హనుమంతరావు మా మధ్య లేకపోవటం చాలా బాధగా ఉంది. మరి ఇంతటి కార్యక్రమాన్ని మీరందరూ కనులు విందుగా కూర్చొని జయప్రదం చేసినందుకు మీ అందరికి కూడా మీకు పాదాభివందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.